అందరికీ నమస్తే అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజల్ని కొండ గొర్రెల కింద లెక్కేస్తారు. మనుషుల కింద లెక్క కట్టరు. ఎందుకు అంటే వాళ్ళు ఏది మాట్లాడినా సరే జనం నమ్ముతారని చెప్పేసి ఇలా గుడ్డి నమ్మకం మాట. నిన్న కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మద్యానికి సంబంధించి కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ మద్యం రవాణాకి సంబంధించి దాదాపు 28 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. అంటే 28 కోట్ల రూపాయలు తినేశారు. ఓపెన్గా చెప్పాలంటే 28 కోట్ల రూపాయలు నొక్కేశారు. దానికి సంబంధించి ఈడీ అధికారులు నిన్న హైదరాబాదులో అరెస్ట్ చేస్తే మన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారంటే బీసీ నాయకుడు అండి, శుద్ధపోస అంటే అమాయకుడు అండి, నోట్లో ఏలు పెట్టినా కానీ కొరకలేడండి, బుజ్జినాన్న అండి, బుజ్జి కన్నా అండి, బీసీ నాయకుడితో అక్రమ కేసు వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారు. మరి ఈ పర్సన్ ఎవరో తెలియదు కానీ పేరు చూద్దాం ఉండండి. ఈ పర్సన్ పేరు ఏం పేరు కూడా తెలీదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసారు. తర్వాత పేరు చెప్తా. ఒకసారి ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మరో బీసీని వెన్నుపోటు పొడిచింది. అక్రమమైన కేసులో మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని ఈరోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. అంటే బలహీన వర్గాల చెందిన మా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని రాజకీయంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను ఎదిరిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒక నకిలీ కేసులో ఒక మాజీ మంత్రిని ఈరోజు అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం. అవునవును. ఈడీ చూడలేకపోతుంది. కారుమూరి నాగేశ్వరరావు ఎదుగుదలని ఈడీ చూడలేక ఓర్చుకోలేక ఎట్టగట్ట తొక్కేయాలని చెప్పేసి నేను అరెస్ట్ చేశారా. ఏం మాట్లాడుతున్నారు? బుర్రుడు మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? సిగ్గుండ అవసరం కొంచెం కూడా. మనం మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఏం అడ్డగోలు పోతా నాకు తెలియక అడుగుతాను. కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించి చెప్తున్నాడంటే రాజకీయంగా ఎక్కడికో ఎదిగిపోతున్నాడంటే ఆ ఎదుగుదలను చూడలేకంటే ఏకంగా తొక్కేస్తున్నారు. అక్రమ కేసే. మీ హయాంలో లిక్కర్లో దోచేశారు, మద్యం కుంభకోణం, వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి ఆరోపణలోనే అది ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తులో భాగంగా కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. మరి అందులో ఇంకెక్కడ నకిలీ కేసు అండి, ఇంకెక్కడ అక్రమ కేసు అండి? చెప్తానికన్నా సిగ్గు ఉండాలి కదండి మనకి. పైగా మళ్ళీ బీసీ అని చెప్పేసి మరి కులాన్ని తీసుకొచ్చి ముందు ఎత్తేస్తారు. పోనీ మాకేమన్నా ఇచ్చాడో? మాకేమి ఇవ్వాలా? కారుమూరి నాగేశ్వరరావు తినేసిన 28 కోట్లు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో 28 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆ 28 కోట్ల రూపాయలు మాకేం పంచలేదు. మా కులంలో ఎవరికి ఇవ్వలా. మా కులాభివృద్ధికి ఏమైనా ఇచ్చాడేమో అని చెప్పేసి అనుకుంటే దానికి కూడా ఏం ఖర్చు పెట్టలే. తను తినేసింది కాకుండా మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ కులాన్ని అందరినీ తీసుకొచ్చి ఆ దరిద్రాన్ని మళ్ళీ మాకు అంటించేస్తారా? ఇలాంటి మాటలు మాట్లాడితేనే విసుకొచ్చేస్తూ ఉంటుంది, సిరాకు వస్తూ ఉంటుంది. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి ఇంకెప్పుడు కూడా. ఈ వెన్నుపోటు పార్టీ ఎలక్షన్ ముందు వరకు బీసీలంటే వెన్నుముక్క, ఎలక్షన్ తర్వాత బీసీలంటే ఒక వెంట్రుక ముక్క మాదిరి చూస్తూ ఇది మనిషివా నువ్వు పశువువా నాకు అర్థం కావట్లేదు. ఎవడే నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు. నీ పేరేంటో కూడా సరిగ్గా తెలియదు కానీ నిన్ను కొత్తగా చూస్తున్నాం మేము. నీకేమైనా అవగాహన ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావా, లేదంటే జనాలందరూ గోరులు అనుకుంటున్నావా? ఎదుగుతున్న బీసీలను సరే నోర్మి సిగ్గు సరే లేకపోతే సరే. అసలు కేసు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేసేవారు? ఇక్కడికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? దానికి మనకు అర్థం ఉండాలి కదా అని అడుగుతున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాకొరా తెలివితేటలు ఉన్న వ్యక్తులందరినీ పంపించి ప్రెస్ మీట్లు పెట్టించి ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని లేదంటే ఆ సిద్ధిరప్పలరాజుని లేదంటే కొంతమంది నాయకుల్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళు చేసిన దిక్కుమాల పనులకి మా కులానికి అంటించామాకండి. బీసీలందరికీ అంటించేసి వాళ్ళందరూ ఏదో బీసీలందరికీ ప్రతినిధుల్లాగా మీరు ప్రచారం చేయించండి. చాలా చిరాగ్గా ఉంది. కాస్త సబ్జెక్ట్తో మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్లో దోచేశారు. దానికి సంబంధించి ఆ లిక్కర్ రవాణా ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ మనోడే తీసుకున్నట్టున్నాడు కారుమూరి నాగేశ్వరరావు. వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు అందులో, సునీల్ కూడా అరెస్ట్ అయినట్టున్నాడు. మరి దానికి సంబంధించి అరెస్ట్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి అక్రమం అండి, అన్యాయం అండి, ఇది ఎక్కడ దిక్కుమాలుతాను అండి?
ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మీరు మెగా డిఎస్సీ పైన సిబిఐ దర్యాప్తు అన్నారా. ఇప్పుడు సిబిఐ ఎలాగో ఈడీ కూడా అలాగే కదా, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు. మరి అలాంటిది ఈడీ అరెస్ట్ చేస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం పడి ఆట పెట్టండి, తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏంటి? ఇది ఎక్కడ పిచ్చుతాను? మీకు బుర్రను మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? నవ్వుతూ ఉంటుంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు, లేదంటే ఇలాంటి ప్రెస్ మీట్లు చూసినప్పుడు, మీ సమర్థన చూసినప్పుడు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజాడిపోతాడరా అన్నదానికి ఇదొక మా ఉదాహరణ అన్నమాట. ఇంకెప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టేసి మాకండి.